బెంగాలీ భాష మాట్లాడేవాళ్ళు బంగ్లాదేశ్లో ఉన్నారు, మన దేశంలోనూ ఉన్నారు. బంగ్లా అనేది అక్కడి నుంచి వచ్చింది. ఈ వాస్తవంగా పాకిస్తాన్ వాళ్ళు అందుకనే వాళ్ళల్లో కలుపుకోకపోవడం వల్లనే వాళ్ళు పాకిస్తాన్ నుంచి విడిపోయినటువంటి వాళ్ళు. వాళ్ళని విడదీయడానికి సహకరించిన వాళ్ళం మనం. కాబట్టి ఇప్పుడు మనకే శత్రువుగా మారినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆ బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఏదైతే వెస్ట్ ప్రాంతం అన్నమాట, ఈ మన బెంగాల్, దాంట్లో కలిపేయాలన్నదే ఇక్కడున్న బెంగాలీలో కూడా కొంతమందికి ఉన్న ఫీలింగ్. రెండు బెంగాలీలు కలిపి ఒక బంగ్లాదేశ్గా ఉండాలన్నది, లేదా బెంగాలీ దేశం కింద అవుతుంది అన్నటువంటి దీన్ని అక్కడ మమతా బెనర్జీ ప్రోత్సహిస్తా కథ నడుపుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రోత్సహించింది, ఆ కాంగ్రెస్ తరఫున మమతా బెనర్జీనే లబ్ధి పొందింది. ఇప్పుడు మమతా బెనర్జీ ప్రోత్సహిస్తోంది. మేబీ దేశాధ్యక్షురాలు ప్రధానమంత్రి అవచ్చు, ఒక నియంతలాగా తయారవచ్చు అనుకుంటున్నట్టుంది. ఇప్పుడు అలాంటి దాన్ని అంగీకరించే ప్రసక్తి లేదు అంటూ బీజేపీ బెంగాల్ చీఫ్ సమీక్ భట్టాచార్య అధికారికంగా ప్రకటించారు. ఆవిడ ఉద్దేశం ఇదే అంటూ.